హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం క్విక్గా, ఈజీగా, తక్కువ మసాలాలతో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్ తీసుకొని 3 to 4 teaspoons ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులోనే ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక 2 పచ్చిమిర్చి పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా వేసి కలిపి ఈ స్టేజ్లో పుదీనా వేయడం వలన ఫ్రైకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ వేసాక ఒక 2 to 3 minutes ఆయిల్లో అలా ఫ్రై చేసుకుందాం. అలా చేయడం వలన ముక్క అనేది గట్టిగా లేకుండా జ్యూసీగా ఉంటుంది. తర్వాత మూత వేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా చికెన్ల నుంచి వాటర్ ఎలా వచ్చాయో. ఈ వాటర్తోనే చికెన్ ఒక 80% ఉడికిపోతుంది. అలా వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయాక 2 tablespoon కారం వేసుకోవాలి. కారం వేసాక ఒకసారి అంతా కలిపి టీ గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon చికెన్ మసాలా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక పచ్చిమిర్చి పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు. దీని వలన మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ యాడ్ అవుతుంది. చాలామంది నాన్ వెజ్లో కరివేపాకు వేయరు, కానీ అలా వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా, ఈజీగా, క్విక్గా, సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి.